2025 సంవత్సరం డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు. ఇప్పటి 4 నెలల నుంచి కూడా పూర్తిగా బాగాలేదు. ఇప్పుడు కూడా ఏ గ్రహం కూడా బాగాలేదు. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా మిమ్మల్ని రక్షించే పరిస్థితి లేదు. సరిగా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు తిని ఇంట్లో కూర్చోవడం మంచిది కాదండి. ఏదో వ్యాపారం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అంటే ఏమాత్రం నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఎవరు గొడవ పెట్టుకున్నా నీవు ప్రశాంతంగా ఉండి నీ పని వరకు నువ్వు చూసుకోవటం. ఎవరిని పిలిచి పలకరించొద్దు, ఎవరు పిలిచినా మాట్లాడొద్దు. నీ వ్యాపారం ఏందో, నీ ఉద్యోగం ఏందో, నీ పని ఏందో చూసుకో. ఇంటి రంగానే 2 మెతుకులు తిను. ఇంట్లో కూడా ఎవరితో అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఎంత మౌనేన కలహం నాస్తి. ఇవి నేను చెప్పే మాట కాదు. మౌనంగా ఉంటే కలహం రాదుట. అనుకూలత ఎక్కువగా ఉంటే, ఓర్పు ఎక్కువ ఉంటే ఏ సమస్య కూడా బయటపడతాం. ఎటువంటి సమస్యనైనా బయటపడతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఈ రాశికి చెప్పాల్సిన పరిస్థితి ఏమీ లేదు. సరిగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఆడవాళ్ళైతే అత్త మామని భర్తని జాగ్రత్తగా చూసుకోండి. మగవాడైతే తల్లిదండ్రులని భార్యని ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిలో తేడా రాకుండా, ఎవరి తేడా వచ్చినా మంచిగా సమర్థించుకొని జాగ్రత్తగా, ఎవరు విడబడకుండా జాగ్రత్త చేసుకోండి. ప్రత్యేకించి వస్తున్న కలహం అంతా ఎక్కడ వస్తుందంటే పెళ్ళయిన తర్వాత పెద్దవాళ్ళేమో వాళ్ళ అధికారం చూపిస్తారు. చిన్నవాళ్ళేమో భార్యాభర్తను ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం, వీళ్ళ అధికారం మా మీద ఏంటి అనేటువంటి మనస్తత్వం వీళ్ళకు వస్తుంది. కాదండి, ఇద్దరు కలిసి ఏదైనా విదేశాల్లో ఉన్నారనుకోండి, కనీసం వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళకి తగినంత డబ్బులు ఉన్నాయా లేవా, డబ్బులు ఉన్నా తింటున్న రోజుకు ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళని పలకరిస్తే ఎంతో ఆనందంగా ఉంటారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళ మీదే ప్రాణం ఉంటుంది. వాళ్ళు కనపడితేనే వాళ్ళకి తిన్న అన్నం అరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మొట్టమొదటి దైవం తల్లి. కాబట్టి మగవాడు కానీ ఆడమనిషి కానీ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యా నీ తల్లిని చూసుకో అని చెబుతున్నాను కదా అనుకోబాకు. నీ అత్తగారు కూడా తల్లి కంటే ఎక్కువైంది. నీ వంశాన్ని నిలబెట్టేది. నీ భార్య యవ్వనం వరకు అక్కడ ఉంటుంది. యవ్వనం వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత కనీసం నీ దగ్గర 25 సంవత్సరాలు అక్కడ ఉంటే పుట్టింట్లో 75 సంవత్సరాలు నీ దగ్గర ఉండాలి. కాబట్టి నీకు భార్యని కని ఇచ్చిన తల్లిని, జన్మనిచ్చిన తల్లి కంటే కూడా అత్తగారిని ప్రేమగా ఎక్కువగా చూడాలి. సరిగా అత్తగారిని అక్కయ్య అని పిలుస్తారు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎట్లా ఉంటారో అట్లా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా మీరు బాగుపడతారు. తల్లిదండ్రిని, అత్తమామని, భార్యని మగవాడు. మరి ఆడమనిషి కూడా అత్తమామని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకోవటం. నీ తల్లిదండ్రులకి ఇంట్లో విషయాలు ఎంత కష్టం వచ్చినా చెప్పకుండా ఉండటం, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటం, చేతనైతే భర్త ద్వారా వాళ్ళకి సహాయం చేయటం, నీ సొంత సహాయం చేయకూడదు. ఇట్లా ఉండాలి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి అది. ఈ చెప్పిన దాంట్లో ఎక్కడ తేడా వచ్చినా మీరు పూర్తిగా కుటుంబానికి శత్రువులు అయిపోతారు. భార్యాభర్తలు విడిపోతారు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే మీరు ఈ చెప్పినవన్నీ పాటించండి. ఇవన్నీ కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. అయితే నేను ప్రత్యేకించి చెప్పబోయేది ఏమిటంటే, సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరం 6 గ్రహాలు, పాపగ్రహాలు రాజ్య పరిపాలన చేసినాయి. అందులో మార్చి 30వ తారీఖు షడ్గ్రహ కూటమి. మరి ఈ షడ్గ్రహ కూటమి కూడా ఇందులో 4 గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే దుష్ట చతుష్టయం అంటారు. దీనివల్ల ఇవాళ మనం పడుతున్న ఇబ్బంది ఏమిటి? విపరీతమైన వర్షాలు, నీటి కాలుష్యం, మరి ఆహార కాలుష్యం, మరి పాయిజన్ అవటం,
మరి హాస్పిటల్ పాలు కావటం, మరి వర్షం వల్ల సంపాదన లేకపోవటం, ప్రతి వాళ్ళు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా ఉంటే అంత మనం బాగుపడతాం. ముందు తల్లిదండ్రుల్ని, అత్తమామని, భార్యని మగవాడు చూసుకోవాలి. ఆడమనిషి అత్తమామని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకోవాలి. భర్తని, బయట శ్రమపడి వచ్చిన భర్తని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళకి బాధ కలగకుండా ఆనందం కలిగి మళ్ళీ బయటకు పోయి నా భార్యకి ఎంతో సంపాదించి పెట్టాలని కోరిక వాడికి ఉండేట్టుగా నువ్వు ప్రవర్తించాలి. ఇట్లా ఉంటే ఈ వృశ్చిక రాశి పరిస్థితి బాగుంటుంది. కాబట్టి ఏదో చెప్పారని అశ్రద్ధ చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, దానికి తగిన శాంతి చేయించుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.